ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1, 2, 3 నేనే చదువుతున్నాను. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను ఏం చేశాడంట? మోసం చేశాడంట. చూడండి, మనం కూడా ఎన్నిసార్లు మోసం చేశామో దేవుణ్ణి, అంతేనా? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతానుడు ఎందుకు నిన్ను ప్రేరేపించాడు అని ఎవరు అడుగుతున్నారు? పాస్టర్ గారు అడుగుతున్నారు. ఒక పాస్టర్ గారు అడుగుతున్నారు, ఒక సంఘ విశ్వాసిని అడుగుతున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, సంఘము విపరీతంగా విస్తరిస్తున్న సమయం. పేతురు మాట్లాడుతూ ఉంటే ఒక్క మెసేజ్కి 3,000 మంది రక్షించబడిపోతున్నారు, మరొక మెసేజ్కి 5,000 మంది రక్షించబడిపోతున్నారు. ఇప్పుడు ఎంతమందిని ఎక్కడ గ్యాదర్ చేస్తారు? ఎంతమందికి ఎక్కడ ఆహారం తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు? ఎంతమందికి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళందరూ వచ్చి ఇలా వినాలి రోజు. వాళ్ళు వింటూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇంటికి వెళ్ళి ఎప్పుడు వండుకుంటారు వాళ్ళు? ఇవన్నీ కాదు, ఇక్కడే భోజనాలు, ఇక్కడే తినండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే దేవునిలో ఎదగండి, మనం అందరము సువార్త చెప్పాలి. ఇది జరుగుతున్న మూమెంట్ అది. ఇప్పుడు సంఘానికి చాలా డబ్బులు అవసరం కదా. సంఘాన్ని ఇప్పుడు నడిపించాలంటే, అంతమందికి ఆహారం పెట్టాలంటే, వాళ్ళల్లో విధవలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభువుని తెలుసుకుని వస్తున్నారు. వాళ్ళు కాకుండా గ్యాదరింగ్కి భోజనం పెట్టాలి. వీటన్నిటికీ డబ్బులు కావాలి. కాబట్టి వాళ్ళని దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? స్థిర చర ఆస్తులను అమ్మివేసి అపోస్తుల పాదాల దగ్గరికి డబ్బులు తీసుకొస్తున్న సమయం. ఎవరిని కూడా మీరు కంపల్సరీ అమ్మేసి తీసుకురండి అని ఎవరూ చెప్పట్లేదు. వాళ్ళు ప్రేరేపించబడి, మేము సంఘానికి తీసుకొస్తాం, మేము సంఘానికి ఇస్తాం, మేము దేవునికి ఇస్తాం అని ప్రేరేపించబడి ఎవరిస్తున్నారో వాళ్ళ దగ్గర పాస్టర్ గారు తీసుకుంటున్నారు. అక్కడ హెడ్ పేతురు గారు అన్నమాట. తీసుకుంటున్న ఆ సందర్భంలో ఆ చర్చిలోనే, ఆ సంఘంలోనే ఉన్నటువంటి ఒక దంపతులు ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న దంపతులే, ప్రేరేపించబడ్డారు. మేము కూడా మా పొలం అమ్మి డబ్బులు తీసుకొచ్చి మా పాస్టర్ గారికి ఇవ్వాలి అని వాళ్ళు ప్రేరేపించబడ్డారు. వాళ్ళు నిజంగానే పొలం అమ్మారు. అమ్మిన తర్వాత డబ్బులు వచ్చాయి. డబ్బులు చేతికి వచ్చాక వాళ్ళకి ఏమనిపించిందంటే, ఇప్పుడు అంతా తీసుకెళ్ళి ఇచ్చేయడం ఎందుకు, కొంచెం పక్కన పెట్టి కొంచెం తీసుకెళ్ళి ఇద్దాం, ఇంతకే అమ్మాము అని చెప్దాం పాస్టర్ గారికి అని వాళ్ళు పట్టుకొచ్చారు. కొంత ఎంతకు అమ్మారో అంత డబ్బులు తీసుకురాకుండా కొంత వాళ్ళు ఏం చేశారు? దాచి పెట్టుకున్నారు. అది మనం జనరల్గా ఆలోచిస్తే అది పెద్ద తప్పేం కాదు. వాళ్ళ డబ్బులే అవి, వాళ్ళు ఇవ్వడమే గొప్ప. యాక్చువల్గా అయితే వాళ్ళ డబ్బులే. కానీ వాళ్ళు చేసుకున్న నిబంధన ఏంటంటే, దీనికి ఎంత వస్తుందో అంతా మా పాస్టర్ గారికి ఇచ్చేస్తాము అని నిబంధన చేసుకున్నారు దేవునితో. కానీ ఆ డబ్బులు చూసిన తర్వాత ఆ నిబంధనను మీరి వాళ్ళు ఏం చేశారంటే, కొంత దాచుకుని కొంత ఏం చేశారు? పాస్టర్ గారికి తీసుకొచ్చి, ఇవిగోండి మేము మా పొలం అమ్మిన డబ్బులు అని ఇవ్వగానే ఆయన అడిగారు, నీ పొలం ఇంతకే అమ్మావా అని. అప్పుడు చెప్పేసి ఉండాల్సింది, లేదయ్యా నాకు ఎంత వచ్చింది, నేను ఎంత దాచాను, నేను ఎంత తెచ్చానని ఒకవేళ చెప్పేసి ఉండుంటే బాగుండేమో. అతను ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అవును ఇంతకే అమ్మామని అబద్ధం ఆడగానే అప్పుడు మన పేతురు గారు మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతానుడు వాడు ప్రేరేపిస్తే ఎందుకు వాడి ప్రేరేపణకు నీవు లొంగిపోయావు అని అడిగాడు ఆయన. పరిశుద్ధాత్మను మోసం చేసేటువంటి సంఘటన మన జీవితంలో కూడా అనేక మార్లు డబ్బుల గురించే కాదు, దేవునితో మన నడక, దేవునితో మన సహవాసం, దేవునితో మన కమిట్మెంట్స్, సంఘంలో ఇంతసేపు ప్రార్థన చేయడానికి ఇలా రావాలి, అలా రావాలి, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇదిగో నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువా ఇలా ఉంటాను, అలా ఉంటాను, నన్ను వాడుకో, నా బిడ్డల్ని వాడుకో, ఇలాంటి అనేక ప్రార్థనలు అనేక మందిమే చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ చిన్న తేడా ఎవరితోనో వచ్చింది, పాస్టమ్ గారితో కాదు, ఎవరితోనో వచ్చింది. అప్పుడు నీవు పౌరుషానికి పోయి ఏం చేస్తావంటే, నిన్ను ఏ స్థలంలో నాటాడో ఆ స్థలం నుంచి నువ్వేమైపోతావు? పక్కకి పారిపోతావు. అప్పుడు దేవుడితో నీవు చేసుకున్న నిబంధన ఏమైపోతుంది? అక్కడ పాడైపోతుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, ఆ గాలికి ఎక్కడికో కొట్టుకుని వెళ్ళిపోతావు. ఇలా చాలా సంఘాలలో చాలామంది ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తూ ఉంటారు చాలా సంఘాలలో. ఇది మన సంఘంలో నేను మాట్లాడట్లేదు, ఇక్కడ అలా ఎప్పుడూ జరగలేదు. దేవుని మహాకృప వల్ల జరగదు కూడా. ఎందుకంటే బలమైన వర్తమానాలతో మిమ్మల్ని నడిపించి తీసుకుని వెళుతున్నప్పుడు మీరు బలహీనంగా లేరు, బలంగా ఉన్నారు. ఇన్ కేస్ మిమ్మల్ని చెడపడానికి ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా వారే వెళ్ళిపోవాలి తప్ప దేవుడు ఎంత మాత్రం మనల్ని కదల్చరు.
ఎందుకంటే ఆయనే మనకి శిరస్సుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆధీనంలో ఈ తోట ఉంది. నిన్నటి దినమే ఆయన వచ్చి ఈ తోటను చూసుకొని ఎంత ఆనందపడిపోతున్నారంట, ఇది నా తోట, నా పిల్లలకి ఎన్ని శ్రమలు వచ్చినా, వాళ్ళకి కార్యాలు జరిగినా జరగకపోయినా వారు ప్రార్థన ఆపరు, నువ్వు చూస్తున్నావా అని సాతానుతో మాట్లాడుతున్నారంట దేవుడు. అంటే యోబు గురించిన ఒక సాక్ష్యం ప్రభువు ఎలా ఇచ్చాడో మన సంఘం గురించిన సాక్ష్యం ఆయన ఇచ్చారనే దర్శనం నేను చూసినప్పుడు విన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది నాకు. వారు దాన్ని పట్టించుకోవట్లేదు, శ్రమలను పట్టించుకోవడం లేదు, వారు ప్రార్థనలో ఎలా కొనసాగుతున్నారో నా బిడ్డలు చూడు అన్నారంట. మనం ధన్యులం కాదా? అవన్నీ పట్టించుకోకుండా వచ్చిన మనం ధన్యులం కామా? కొందరి వలె మనం అలా అయిపోలేదు కదా. కాబట్టి ఎంత ధన్యత మనకి దేవుడిచ్చిన ధన్యత. కొన్ని నిబంధనలు అంటే మీరు ఆత్మీయంగాను శారీరకంగా అంటే ఇదిగో ఈ టైంలో ప్రార్థనకి కేటాయించుకుంటాను ప్రభా, ఈ టైంలో లేస్తాను, ఈ టైంలో ప్రార్థిస్తాను అని అనుకుని కూడా అనేక సందర్భాల్లో దేవుడిని మనం ఏం చేస్తాం, మోసం చేస్తూ ఉంటాం. మన శరీర బలహీనతలు, ఇంట్లో సిట్యుయేషన్స్, కొన్ని సందర్భాల్లో బద్ధకం, నిర్లక్ష్యం. ఓకే, ఎవరికి ఏం తోచిందో అది గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అననీయ సప్ఫీరా విషయంలో మనం మాట్లాడుతూ ఉండగా అప్పుడు పాస్టర్ గారు ఇలా అన్నారు. అన్నప్పుడు అతను అలా అన్నాడు. వెంటనే అక్కడికక్కడే ఏం జరిగిందో చూడండి. ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని చెప్పాను. 5వ వచనం చూసారా? ఇప్పుడు ఈయన అబద్ధమాడింది ఎవరితో? పేతురుతో కదా. కానీ పేతురు ఏమంటున్నాడు? నీవు మనుష్యులతో కాదు అబద్ధమాడవు. ఎవరితో? దేవునితో అబద్ధమాడవు నువ్వు, ఎందుకు అలా చేసావు నువ్వు అని చెప్పారు. చెప్పగానే అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటలు సేపు అయిన తర్వాత వాని భార్య కూడా ఏంటి ఇంకా రాలేదు, డబ్బులు ఇచ్చాను వచ్చింది. పేతురు అదే అడిగాడు మళ్ళీ, అమ్మా మీరు ఆ పొలం అంతకే అమ్మారా? వీళ్ళిద్దరూ కలిసి ఇంటి దగ్గర మాట్లాడుకునే వచ్చారు కాబట్టి భార్య ఎరుకనే అని రాయబడి ఉంది కదా అక్కడ. భార్యకు తెలిసి అలా చేశాడు. భార్య ఆలోచన భర్త ఆలోచన మనకు తెలియదు. భార్య వచ్చింది, ఇంతకే అమ్మారా మీరు పొలం అని అడిగాడు మళ్ళీ. అవునయ్యా అంది. ఎక్కడ తూలిపోలేదు, ఎక్కడ తొట్టిలో లేదు. అబద్ధం చెప్పడానికి భయపడలేదు ఆవిడ. నిజం చెప్పడానికి భయం చాలామందికి. ఈయనే నిజమైన దేవుడు అని చెప్పడానికి భయం, అబద్ధాలు ఆడడానికి ఏ భయం ఉండదు. నిజమే కదా, ఇది నిజమే మాట్లాడుకుంటున్నాం, నిజాలు మాట్లాడుకుంటున్నాం. మనం అబద్ధం ఆడడానికి భయపడరు, నిజం చెప్పడానికి ఎంత భయమో. ఇప్పుడు ఈమె ఏం చెప్పింది? అవునయ్యా మేము ఇంతకే అమ్మాం అనగానే వెంటనే ఆవిడ కూడా అక్కడ పడి చనిపోయినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ ఇన్సిడెంట్ మనకి సంఘంలో జరగడం ద్వారా అక్కడున్న ప్రజలందరికీ ఏం జరిగింది? భయం పట్టుకుంది, చాలా భయం. దేవునితో పెట్టుకుంటే సాధారణంగా ఉండదని ఏ సంఘటన జరిగినా ఆది సంఘంలో గొప్ప ఉద్యమం రగిలిపోతూ ఉండేది. ఒక సంఘటన ఈవేళ చావు కూడా ఒక ఉద్యమం వచ్చేసింది అక్కడ. ఎందుకని? పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడో, పరిశుద్ధాత్ముని మనం మోసం చేయకూడదు, పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో అనే ఉద్యమం రగిలిపోయింది అక్కడ. ఈ పేతురు పాస్టర్ గారుగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు మన జీవితానికి మనం అప్లై చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మని ఎలా మోసం చేస్తామండి అని అడిగితే ఇలా మోసం చేస్తామంట. ఎన్నిసార్లు మోసం చేశామో దయచేసి మమ్మల్ని క్షమించండి అనే ప్రార్థన మన హృదయంలో చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఫిజికల్గా చచ్చిపోయారు, భౌతికంగా చనిపోయారు. మనము ఫిజికల్గా చనిపోము, ఏమవుతామండి? ఆత్మీయంగా. ఇక్కడ ఎవరు చచ్చిపోరు అబద్ధం చెప్పంగానే, ఫిజికల్గా ఎవరు చనిపోరు. ఏమవుతుంది? ఆత్మీయంగా నీవేమైపోతున్నావు అబద్ధములు ఆడినప్పుడు? మామూలుగా కూడా అబద్ధాలు ఎక్కువగా మాట్లాడొద్దని చెప్తుంటాను నేను. అబద్ధం ఆడినప్పుడు నీవు స్పిరిచువల్గా చనిపోతున్నావు, నువ్వు ఆత్మీయంగా చనిపోతున్నావు. చనిపోయావని తెలియదు నీకు, ఇంకా బ్రతికే ఉన్నాను అనుకుంటూ ఉన్నారు, వారందరూ మృతులే అంటాడు దేవుడు. ఉన్నారు చాలామంది, పేరుకు చాలామంది ఉన్నారు, వాళ్ళు బ్రతికే ఉన్నారు అనుకుంటారు, కానీ వారందరూ మృతులే. వాళ్ళ లిస్టులో పేరుకి కుర్చీలు నింపబడ్డానికి, కార్పెట్లు నింపబడ్డానికి వస్తారు కొంతమంది. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే చచ్చిపోయిన వాళ్ళే. బ్రతుకున్న వాళ్ళు కొంతమందే ఉంటారు అని దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మాటల్లో చెప్తూ ఉంటారు. ఇదే సంఘటన మరలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో జరిగింది. అక్కడ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఒక పాపం చేశాడు ఒక దినాన. దేవుడు చెప్తున్నారు, శపితమైనది ఏది కూడా మీరు తీసుకొని రావద్దు. మీరు యుద్ధానికి వెళుతున్నారు కదా, అక్కడ అంతా కూడా ఆ యుద్ధం చేసేసిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటివి చాలా కాస్ట్లీగా ఉంటుంది. అది సిటీ అంతా చాలా ఎస్టాబ్లిష్ అయిపోయిన సిటీ. అక్కడ నుంచి ఏమీ తెచ్చుకోకండి మీరు అంటే, యాకాను అనేటువంటి వ్యక్తి ఏం చేశాడండి? శపితమైనటువంటి దానిలో అతను ఏం చేశాడంటే కొన్ని ఏమంటారు షీనారు వస్త్రాలని,
200 తులాల వెండిని 50 తులాల బంగారాన్ని తెచ్చాడు. ఎంత ఎంత తెచ్చాడు చెప్పాను? 200 తులాల వెండిని, 50 తులాల బంగారాన్ని, కొన్ని షీనారు వస్త్రాలని పట్టుకొని వచ్చి కొంత దాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు, భూమిలో తన గుడారములో భూమిలో దాన్ని కప్పి పెట్టేసి దాచేసి వచ్చి యుద్ధానికి వెళ్ళాడు. ఎరికోని సంపాదించుకొని వచ్చారు వీళ్ళు. అక్కడ ఉన్నటువంటి శపితమైన దాన్ని తెచ్చాడు ఇతను. ఇప్పుడు వేరే చోటకు యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళకి రోజు యుద్ధాలే కదా, మనకి రోజు ప్రార్థనలాగా వేరే చోటకి యుద్ధానికి వెళుతున్నారు. ఆ పట్టణం చాలా చిన్న పట్టణం. పెద్ద పెద్ద పట్టణాలను జయించుకొచ్చారు. ఇప్పుడు చాలా చిన్న అంటే చాలా ఈజీగా అయిపోద్దండి, రోజు చిన్న పనే అని వెళతాం కదా, అలా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఓడిపోయారు. చిన్న పట్టణం మీద ఓడిపోయారు. చాలామంది చచ్చిపోయారు ఆ రోజు. అసలు తప్పు చేసిన వాడు చచ్చిపోతే బాగున్నా ఆ యొక్క దాంట్లో, అతను కాకుండా అమాయకులు చనిపోయారు చాలామంది. అది యెహోషువకి చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించి సాగిలపడి దేవుడి దగ్గర ఏడుస్తూ చాలా దుఃఖపడుతూ, దేవా నువ్వు వెళితే జయం పొందుకుంటావని చెప్పావు, నువ్వు మాలో ఇంతమంది చనిపోయారు, మేము ఆ పట్టణం మీద ఓడిపోయాము, ఏంటి మాకు ఈ దుస్థితి అని ఏడుస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు నీ యొక్క పాళెంలో పాపం ఎక్కడుందో ముందెళ్ళి చూసుకో అంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి బలంగా పనిచేస్తేనే వీళ్ళు యుద్ధం చేయగలరు. ఏ పవర్తో యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? దేవుని యొక్క శక్తి. అందుకనే జెరుబ్బాబేలు గురించి దేవుడు ఏం మాట్లాడతాడు? నీ శక్తితో నీ బలంతో కాదు కానీ నా ఆత్మ ద్వారా ఇది జరుగును. అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక మందిర నిర్మాణం జరగాలన్నా, మన ఇంట్లో ఒక కార్యం జరగాలన్నా, మనకు ఒక సూచన కావాలన్నా, మన కోర్టు కేసులో జయం పొందుకోవాలన్నా, మన చేతులకి ఏమైనా రావాలన్నా, ఎదురుగా ఉన్నటువంటి మహా గొప్ప పర్వతాన్ని మనం జయించాలన్నా శక్తి చేతను కాదు, బలము చేతను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా జయిస్తామని చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళతో యుద్ధానికి వెళ్ళలేదు. దేవుని ఆత్మ లేదు. ఇప్పుడు అక్కడ ఏం పనిచేసింది? సొంత శక్తి పనిచేసింది. అక్కడ సొంత శక్తితో పనిచేస్తే ఏం జరుగుతుందో అర్థమైపోయింది. అక్కడ దేవుని ఆత్మ సహాయం లేకపోతే సొంత శక్తితో చేస్తే ఓటమి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు తక్కువ మంది, అవతల వాళ్ళేమో రాజులు, ఎస్టాబ్లిష్ అయిన పీపుల్, వాళ్ళు యుద్ధ నైపుణ్యం గల వాళ్ళు, యుద్ధానికి అవసరమైనటువంటి కాల్బలము, గజబలము, రథబలము అన్నీ ఉన్నవాళ్ళు. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. వెళ్ళిన ప్రతి చోట నెగ్గుతున్నారు. కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మశక్తి. ఇప్పుడు పాపము చేయడము ద్వారా పరిశుద్ధాత్ముడు బాధపరచబడి మోసగించబడి పక్కకు వెళ్ళాడు. కాసేపు ఓటమి. ఇప్పుడు ఏం జరిగింది అని అడిగితే ఆకాన్ అనేవాడు బయటకు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఇవి 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 నేను తీసుకొని కొంత దాచిపెట్టి. ఒకసారి చూడాలి మీరు ఇక్కడ ఆ మాటలు చూస్తారా? 7వ అధ్యాయం 20-21 చూడండి. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీల దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇప్పుడు ఈయన ఒప్పుకున్నాడు. తీసుకొచ్చిన దానిలో ఈ యొక్క సపరేట్గా 200 తులాల వెండి, 50 తులాల బంగారం, ఈ షినారు వస్త్రాలు ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. దాచిపెట్టిన కారణంగా దేవుని ఆత్మ అక్కడ పని చేయలేదండి. ఈరోజు ఒకసారి మనం ఈ 2 ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకుంటున్నాం ఏంటంటే పరిశుద్ధాత్మను కూడా మోసం చేయొచ్చు. పరిశుద్ధాత్ముడు ఇంకా ఏమంటారు, న్యూ టెస్టిమెంట్ ప్రకారం మనలో ఉన్నారాయన, మనలోనే పనిచేస్తున్నారు, ఇంకో వచ్చేసారు, మళ్ళీ రండి రండి పరిశుద్ధాత్ముడు అని పాటలు పాడతారేంటి అని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి పరిశుద్ధాత్ముడు కొన్ని సందర్భాలలో ఇలా మనలో నుంచి పని చేయకుండా ప్రక్కకి వెళ్ళినప్పుడు మనం పశ్చాత్తాపపడి అయ్యా మరలా రండయ్యా మమ్మల్ని నింపండయ్యా అని పాడడంలో తప్పేంటండి? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇది వినుచున్న వాళ్ళు చాలామందికి కూడా క్లారిటీ వస్తుందని నమ్ముతున్నాను నేను. ఈరోజు మరి మనం ఈ విధమైనటువంటి తప్పిదాలు ఏమైనా చేసి మనలో నుంచి ఆత్మ ప్రవాహాన్ని ఆపుకున్నామేమో. అంటే మనం అనుకుంటాం దేవుడు కనపడ్డు కదా, దేవుడేమి చెప్పడు కదా, దేవుడేమి వినడు కదా అనుకుంటాం. మనం ఇక్కడ దేవునిని, దేవుని సేవకుల్ని, దేవుని సేవని, దేవుని మందిరాన్ని మనము మోసం చేసినా, నిర్లక్ష్యం చేసినా ఆయనకి చేసినట్లు ఫీల్ అవుతున్నారు. ఆయనకి అంటే దేవుణ్ణి మోసం చేయడానికి, పరిశుద్ధాత్మను మోసం చేయడానికి నువ్వెందుకు ధైర్యం చేశావు అననీయ అని అడుగుతున్నాడు పేతురు. కాబట్టి ఇవి విషయాలు. అయితే సరే,
ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళిద్దరు ఇలా తప్పిదాలు చేశారు కాబట్టి పరిశుద్ధాత్ముడు అక్కడ పని చేయలేదు, అసలు పరిశుద్ధాత్మను మోసం చేశారు వాళ్ళు, ఓటమి వచ్చింది వారి జీవితంలోనికి, ఓటమి వచ్చేసింది కదా, అసలు వాళ్ళకి జీవితమే లేకుండా వెళ్ళిపోయింది, వాళ్ళ జీవాన్నే కలిగి లేరు, ఇక్కడ మాత్రం ఓటమి వచ్చేసింది. మరలా ఇప్పుడు ఏం చేశారంటే ఆ తప్పిదాన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఇక్కడ ఈ కుటుంబం అంతటినీ చంపేశాడు అక్కడ యెహోషువ. దేవుని యొక్క పనిష్మెంట్ అంటే అర్థం ఏంటంటే పాపమైనది కొంచెం కూడా లేకుండా సమూలంగా తీసేయండి అని అర్థం. కొంచెం ఉంచుకొని కొంచెం అలా చేయకండి, మీరు కంప్లీట్గా సమూలంగా నిర్మూలించేయండి. అది నిర్మూలించినప్పుడు మరలా దేవుని యొక్క శక్తి అక్కడ ప్రవాహం వల్లే వచ్చింది. వాళ్ళు కంప్లీట్గా నిర్మూలించేశారు వాళ్ళని. అప్పుడు మరలా వాళ్ళు ఆ తర్వాత ఎక్కడ కూడా అపజయం, అక్కడి నుంచి మొదలుకొని ఎక్కడ అపజయము వాళ్ళకి లేదు, ఎవడూ డేర్ చేయలేదు. ఇలా చేయడం వల్ల ఎవరు ధైర్యం చేయలేదు ఇంకా తర్వాత ఇలాంటివి ఏమీ కూడా. ఇలా కనులెదురుగా ఒకటి జరిగితే ఎవరు కూడా మరి ధైర్యం చేయలేదు, వీళ్ళు ఇంకెక్కడ కూడా ఓడిపోలేదు, నెగ్గుకొని వెళ్ళిపోయారు. అయితే సరే, ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, ఏమనంటే మరీ చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడా? డౌట్ వస్తుందా ఒలివియా? రావాలి. మరి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారా దేవుడు? అన్నీ చూస్తారా దేవుడు? అన్నీ చూస్తారా? చూస్తారంట ఆయన. అన్ని విషయాల్ని కూడా ఆయన పట్టించుకుంటారంట, అన్నీ చూస్తారంట ఆయన. ఒకసారి ఈ యొక్క కయ్యను అనేవాడు మొహం మార్చుకున్నాడంట. మొహం మార్చుకుంటే ప్రభు వచ్చి అడుగుతున్నారు, కయ్యను ఆ మొహం అలా పెట్టుకున్నావు? నేను ఎలా మొహం పెట్టుకున్నా ఆయనకే కావాలా? ఒకసారి చూడండి ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నాడో దేవుడు. పోనీ దేవుడిని ఏమన్నా అంటే అలా అన్నామని అడిగితే వేరే విషయం, ఈయన మొహం మార్చుకున్నాడంట. అలా మొహం మార్చుకున్నామని అడిగారు దేవుడు వచ్చి. చూస్తారా? ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనం, 5-6 వచనాలు చూడండి. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు అలా మొహం చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు అంత కోపం నీకు? మొహం ఎందుకు అలా ఉందని అడుగుతున్నారు దేవుడు. పోనీ నీకు ఎందుకు కోపం వచ్చిందని అడిగితే ఓకే కదా, మొహం ఏంటి అలా పెట్టుకున్నావని అడుగుతున్నారు. మరి మనం ఎన్నిసార్లు మార్చుకుంటామో? దేవుడు కార్యం చెయ్యకపోతే మన మొహం ఎన్నిసార్లు మార్చుకుంటూ ఉంటామో, ఎన్నిసార్లు కోపగించేసి ఆ కోపం ఇంట్లో వాళ్ళ మీద చూపించేసి, ఆ కోపం వాళ్ళ ఒంటి మీద చూపించేసి, అన్నం మానేసి, నీరు మానేసి, ఇది మానేసి, ఏం లేదు నేను ఫాస్టింగ్, అది మరి ఎవరికి కావాలి ఆ ఫాస్టింగ్ నీది? ఇప్పుడే మరి ఆ ఫాస్టింగ్ ఆనర్ చేసేస్తారు దేవుడు పాపం. తిను అంటుంటాడు పక్క నుంచి ఆయన వచ్చి, ఏం కాదు నాకు ఫాస్టింగ్ అని చెప్పానా? మొహం అలా ఎందుకు పెట్టుకున్నావని ఈయనకంటే ముందు ఆయన అడుగుతున్నాడు మనల్ని. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో దూతలు వచ్చి చెప్తున్నారు ఎవరికి? అబ్రహాం గారికి, అబ్రహాము నీకు బిడ్డల్ని ఇస్తాను, ఇస్సాకు అనే పేరు పెడతావు, శారమ్మ మంచి ఈ వయసులో గర్భాన్ని ధరిస్తుంది, బిడ్డను కంటుంది, నువ్వు ఇలా అవుతావు, నువ్వు అలా అవుతావు అని మాట్లాడుతున్నారు గుడారంలో. గుడారం అవతలు ఉంది ఎవరు? శార. గుడారం అవతల శార ఉంది. గుడారం దగ్గర ఇటువైపు ఏమోని దూతలోని ఎవరు మాట్లాడుకుంటున్నారు? అబ్రహాము మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు, ఇదిగో ఇది ఇస్తారంట, అది ఇస్తారంట, అలా అవుతుందంట, ఇలా అవుతుందంట, నీకు బిడ్డలు పుడతారు, నువ్వు తండ్రి అవుతావు, శారమ్మ తల్లి అవుతుంది, శారమ్మ మంచిగా గర్భం ధరిస్తుంది అంటే శార ఏం చేసింది? నవ్వింది, గట్టిగా నవ్వింది. హాహాహా నవ్విందా? నవ్వలేదు. చాటున ఆవిడ నవ్వు, నాకు బిడ్డలేంటిరా బాబు, నాకు 90 years వచ్చేసినాయి, ఇప్పుడు మళ్ళీ బిడ్డ పుడతారని వాళ్ళు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు అలా నవ్వుకుంది. ఇప్పుడు నేను ఎలా అన్నానో అలా నవ్వుకుంది ఆవిడ. నవ్వుకోగానే శారా నవ్వనేలా అన్నాడు ఆయన. ఆ మాటలు చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము, నేను 10 నుంచి చదువుతున్నానే బాగుంటుంది. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. చూడండి, వెనకాల ద్వారం దగ్గర ఆవిడ వింటుంది. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగాడు ఆయన. అంటే వచ్చిన ఆయన డైరెక్ట్గా దేవుడే ఆయన అడుగుతున్నాడు, నేను ఒక బిడ్డను కంటానా అని. అలా నవ్వుతుంది ఏంటి అని క్వశ్చన్ ఏంటండి? ఒకసారి చూడండి. నువ్వు నవ్వినా ఆయన తెలుస్తుందని ఇప్పుడు మీకు తెలుస్తుందా? నువ్వు మొహం మార్చుకున్నా తెలుస్తుందని తెలుస్తుందా మీకు?
అన్నపూర్ణ గారు తెలుస్తుందా? మొహం అలా పెట్టుకున్నా తెలుస్తుందంట ఆయనకి, నవ్వినా తెలుస్తుందంట ఆయనకి, నువ్వు ఏడ్చినా తెలుస్తుందా లేదా? అనేక సందర్భాల్లో ఏడ్చి నా ఏడుపు కూడా నువ్వు చూడట్లేదు కదా అని అడుగుతావు నువ్వు. ఎంత ఎడాలేసయ్యా అని అడుగుతావు నువ్వు. నేను ఏడుస్తుంటే నీకు అస్సలు చలనం లేదా అని అడుగుతావు నువ్వు. అసలు నీ నీ ప్రతి ఫీలింగ్ని నీ భర్త పట్టించుకోడేమో నాకు తెలిసి. నువ్వు ఏడిస్తే ఆయనకు తెలియదు. ఇంకా నేను చెప్తున్నా, నేను నీ కళ్ళు వాచి ఉన్నా సరే వచ్చి అడిగితే ఎందుకు వచ్చిన గొడవని సైలెంట్గా అన్నం తినేసి పడుకుంటాడు ఆయన. అందరికీ నవ్వొచ్చిందో చూడండి. పట్టించుకోడు, ఎందుకంటే మనుష్యుడు, లాభాన్ని అపేక్షిస్తారు వాళ్ళు. ఎందుకు వచ్చిన గొడవని. కానీ యేసయ్య అమ్మ దుఃఖపడొద్దు అని చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ఏడవద్దు, దుఃఖానికి ప్రతిగా నేను నీకు పూదండనిస్తాను, బూడిదకి ప్రతిగా నిన్ను అసలు హెచ్చిస్తాను, పూదండనిస్తాను, ఘనపరుస్తాను, ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన అలా ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని కప్పుతాడంట నీకు. ఆయన అందుకనే పేరు పెట్టుకున్నాడు ఆయన పరలోకపు భర్త అని. నాకు ఆ మాట చదివినప్పుడు ఇష్టమయ్యేది కాదు, ఒక్కొక్కసారి చెప్తున్నాను ఫీలింగ్. భర్త అంటారేంటి, ఆయన తండ్రి కదా, ఆయన మనకి తండ్రి కదా, ఫాదర్ అని నేను ప్రార్థన చేసుకుంటుంటే భర్త అని వచ్చిందంటే నాకు నచ్చలేదు ఇలాగా అని అనుకుని ఆ భర్త అనే పదాన్ని నేను చదివేదాన్ని కాదు, ఇష్టపడేదాన్ని కాదు, ఎవరైనా చెప్పినా ఇష్టపడేదాన్ని కాదు. అంటే ఆయన లిటరల్గా వచ్చి నీతో కాపురం ఉంటానని కాదు అర్థం, ఒక భర్త చేయాల్సిన బాధ్యతలన్నీ నేను చేయగలను అని. ఒక భర్త మనకి కొంతకాలం వరకునే రావచ్చు మన ప్రయాణంలో, బహుశా సగంలోంచి చాలామందికి ఆయన ఉండకపోవచ్చు. యవ్వనంలో భర్తను కోల్పోయి ఉండొచ్చు, మధ్య వయసులో కోల్పోయి ఉండొచ్చు, ఈ ప్రయాణంలో అంతం వరకు కూడా వాళ్ళు మనుషులు కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతం వరకు ఉంటాను నేను, నీ పరలోకపు భర్తను నేను. మనుషుల్లో ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచినా కూడా నేను నీ బాధ్యత విడిచిపెట్టను. భర్త ఎలా పోషిస్తాడో అలా పోషిస్తాను, భర్త ఎలా బిడ్డల్ని కాపాడుతాడో అలా కాపాడుతాను, నేను నీ పరలోకపు భర్తను అని చెప్పడానికి దాంతో పోల్చుకున్నాడు ఆయన. అది నాకు అర్థమయ్యేటప్పటికి టైం పట్టింది. ఆ పదం నేను పలకడానికి ఇష్టపడేదాన్ని కాదు, నాకు తండ్రి మాత్రమే. అలా భర్త అని ఉందేంటి, ఆవిడ అలా చెప్తుందేంటి వాక్యం, ఆయన అలా చెప్తున్నాడు ఏంటి అనుకునేదాన్ని. కాబట్టి ఇది పరలోకపు భర్త అంటే ఆయన. ఈ భర్తకు నువ్వు నవ్వినా తెలీదు, ఏడ్చినా తెలీదు, కోపంగా ఉన్నా తెలీదు, ఆ ఫీలింగ్స్ ఏం తెలియదు, తెలిసినా తెలియలేనట్లు ఉంటారు. కాబట్టి మన పరలోకపు భర్త అలా ఉండరు, అలా ఉండరు. ఆయనని ప్రతి ఫీలింగ్ని గమనిస్తారని చెప్పడానికి ఇవి చెప్పాను నేను, ఇవి చూపించాను మీకు. నవ్విందేంటి షారా, వాడేంటి మొహం మార్చుకున్నాడు, అతనేంటి ఇలా ఉన్నాడు, నువ్వేంటి అలా నడిచి వెళ్తున్నావు, ఇలా రాలేదేంటి ఈరోజు, ఇవన్నీ కూడా చూస్తున్నాడు ఈయన. ఎంత గొప్ప దేవుడు కదా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ప్రతిదీ పట్టించుకుంటాడా మరి? ఇది చిన్నదే కదా ప్రభా, ఎందుకు పట్టించుకున్నావు మరి, నేను ఇవ్వలేదని అని అంటారా ఇప్పుడు? అనడానికి లేదు, అనడానికి లేదు. ప్రతి ఏరియాని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు. ఇలా అరచేతిలో పెట్టుకుని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఆయన అరచేతిలో పెట్టుకుని చూస్తుంటే, అరచేతిలో నిన్ను చెక్కుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఆయన నొసల మీద చెక్కుకోలేదు, ఇక్కడ నొసల మీద చెక్కుకుంటే అద్దం దగ్గరికి వెళ్ళాలి, గుండెల్లో చెక్కుకుంటే తీసిలా చూడాలి, ఇక్కడ చెక్కుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. అనుక్షణం ఈ అరచేతిలోనే ఉన్నావు నువ్వు, అనుక్షణం నిన్ను చూస్తూ అరచేతిలోనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు కదా. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆయన, నీ ప్రతి పనిని నేను చూస్తున్నాను, నమ్మకంగా ఉండండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలిగితే. పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడూ ఆటలాడుకోకూడదు. మామూలు వ్యక్తులు వేరే, వాళ్ళు ఎన్ని చేసినా పరిశుద్ధాత్ముడు వాళ్ళకి లేడు కాబట్టి వాళ్ళకి వెంటనే పనిష్మెంట్స్ ఏమీ రావండి. మనం కనుక అలా చేస్తే మనకి వెంటనే పనిష్మెంట్ తెలిసిపోద్ది, చాలామందికి వెంటనే తెలిసిపోద్ది. పనిష్మెంట్ని కూడా లెక్క చేయకపోతే గ్రాడ్యువల్గా దేవుని సన్నిధి దూరమై వెళ్ళిపోతే నువ్వు నిర్జీవంగా మారిపోతావు, డ్రైగా అయిపోతావు అన్నమాట, డ్రైగా అయిపోతావు. అదే చాలామందికి నేను కూడా చెప్తుంటా, అలా చూడకూడదు, ఇలా చూడకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు. అంటే చూపు కూడా తేడాయేనా నన్ను చాలామంది అడుగుతారు. ఏ చూస్తే తప్పేంటి అని అడుగుతారు. తప్పు కాదా? ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయంటే చూపులో. మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఆయన, ఒక చూపు చాలా భయంకరమైనటువంటి అర్థాన్ని తీసుకొస్తుంది. మోహపు చూపు నేరం కదా. నీ కనుదృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ నవ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్వుతారు చాలామంది, నవ్వులో చాలా అర్థాలు ఉంటాయి, నవ్వులో కూడా చాలా అర్థాలు ఉంటాయి. నవ్వేది ఆత్మీయమైన పలకరింపు నవ్వు వేరు, వేరే నవ్వు వేరు, అవునా కదా?
చిన్నపిల్లలను చూసి మనకు వచ్చే నవ్వు వేరు. సంతోషం వచ్చినప్పుడు మనం నవ్వేటువంటి ప్రతిదానికి సమయము కలదు. నవ్వుటకును, ఏడ్చుటకును, కౌగిలించుకొనుటకును, ముద్దు పెట్టుకొనుటకును అన్నిటికీ సమయం ఉందండి. ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయి పట్టేసుకుని ముద్దులు పెట్టేసుకోవడానికి కాదు. నిజమేనా కాదా నేను చెప్పేది? నిజం. ప్రతి దానికి సమయం ఉంది. అప్పుడు పెట్టుకోవాలి ముద్దు నువ్వు. ఇదేటో కల్చర్ 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 అని రెచ్చిపోయి కల్చర్ 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 అని మాట్లాడేసి కల్చర్ 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 అని అన్నీ చేసేస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. నవ్వులో కూడా ఆయన నవ్వితే చూశాడంట. నవ్వు తప్పు. అనేక సందర్భాల్లో నవ్వు తప్పు. అక్కడ తప్పు అది. ఆవిడకేం నిజంగానే నవ్వొచ్చి నవ్వుకుంది, కానీ ఆ నవ్వుని తప్పు పట్టాడు దేవుడు. ఏమి అంత వెటకారంగా నవ్వుతాం కదా. ఏమన్నా చెప్పినప్పుడు మనకు నచ్చకపోతే, లేకపోతే అది పెద్ద ఎక్కకపోతే అప్పుడు ఏం చేస్తాం? ఏంటి ఏమన్నా విషయం తెలిసిందా చెప్పు అంటే ఒక నవ్వు నవ్వుతారు అనమాట. అప్పుడు యువతల వాళ్ళకి చాలా బాధ అనిపించే నవ్వు ఉంటుంది. కొన్ని చూసారా ఎప్పుడైనా? మీరు నిజమే చెప్తున్నారు. అది మీరు నిజమే చెప్తున్నారు. ఏమంటే నాకు ఇలా అయింది, అలా అయింది, అవ్వలేదని అంటే ఒక నవ్వు నవ్వుతారు అనమాట అటువైపాడు నీకు సాయం చేసిన వాళ్ళు. అప్పుడు నీకు ఆ నవ్వు చాలా గుచ్చుకుపోద్ది అనమాట. నీకు మామూలు నవ్వు కాదు అది. అన్ని అర్థాలు ఉంటాయి నవ్వులోనే. అన్ని అర్థాలు ఉన్నప్పుడు చూపులో ఎందుకు అర్థాలు ఉండవు? చాలా జాగ్రత్త. ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు కూడా మనం స్త్రీలుగా ఏమవ్వాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒద్దికగా ఉండాలి. చెడ్డ చూపు నిన్న ఎవడో చూస్తున్నాడంటే నువ్వు వేరే దానివని అర్థం. నిన్ను అలా చూడకుండా ఆత్మీయ చూపు చూసేలాగున నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నీవు దేవుని సైట్లో నమ్మకంగా ఉన్నట్లు. ఒకసారి చూస్తారు వాళ్ళు నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ గుణాన్ని బట్టి, నీ ఒద్దికను బట్టి. అమ్మో వీళ్ళు అటువంటి వాళ్ళు కాదని రెండోసారి అటువంటి వాళ్ళు చూడరు. కానీ నువ్వు అలా కాదు కదా, నన్నే చూడాలని నుంచుంటావు నువ్వు. అప్పుడేం జరుగుతుంది? నువ్వు అదే అనుకుని చూస్తూనే ఉంటారు. సంఘంలో ఇటువంటివి జరిగి చాలామంది సేవకులు ఈరోజు పాడైపోయారు. మగ సేవకులు పాడైపోయారు. వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు పాడైపోవడానికి కారణం అనేక మంది స్త్రీలు. పాస్టర్ గారులు మంచోళ్ళే. పాస్టర్ గారికి పిలుపు ఉంది, పాస్టర్ గారికి కాలింగ్ ఉంది, పాస్టర్ గారికి దేవుడి కృపావరాలు ఉన్నాయి, పాస్టర్ గారికి దేవుని నడిపింపు ఉంది పాపం. కానీ ఆ పాస్టర్ గారిని పాడు చేస్తున్నది అనేక మంది స్త్రీలు. అక్కడ బలహీనపరచబడిపోతున్నారు పాస్టర్ గారులు. ఈ స్త్రీ వెళ్ళి మాటికి నిలబడుతుంది, మాటికి ఆయన దగ్గర వంగుతుంది, మాటికి ఆయనతో అవసరం లేకపోయినా ఏడుస్తుంది. మా ఆయన ఇలా అన్నాడు, మా అమ్మ ఇలా అన్నదని అయ్యో అని ఓదార్పు యాత్రలు జరుగుతాయి మన జగన్ గారు లాగా. ఇలా ఈ లోపల తేడాలు వచ్చేస్తున్నాయి. నాకు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి, అందుకే మీకు చెప్తున్నానండి. చాలామంది పాస్టర్ అమ్మగారులు ఏడుపులు ఇవి మీకు చెప్తున్నాను నేను. సంఘాలు పాడైపోతున్నాయంట పాపం. ఇంకేం చేయలేరు. పాస్టర్ అమ్మగారు బయటకు వచ్చి చెప్తే సంఘం పాడైపోతుంది. కాబట్టి ఎంత బాధలు అనుభవిస్తున్నారంటే ఎవరి వల్ల అంటే ఈ స్త్రీలు వల్ల. వాళ్ళు ఏం చేయరు, చూస్తారంతే. వాళ్ళు ఏం చేయరు, చెడ్డ చూపులు చూస్తారంతే వాళ్ళు. ఒక పురుషుడు మనల్ని చూస్తున్నాడని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే అక్కడ దానియేలులో ఒక తప్పు పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారంట. ఏమైనా తప్పు చేస్తాడేమో, ఏమైనా ఇతనిలో లోపం మనకు కనిపిస్తుందేమో. 6వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఒకటి కనబడుతుందని చూస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను ఈరోజు? ఏదైనా ఒకటి దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మను మనకి దూరం చేస్తుందేమో చూసుకోండి అని చెప్తున్నాను. అలా కనిపెట్టేవాడు సాతానుడు కనిపెడతాడు అనమాట. అదిగో అక్కడ చూసావా, మన రత్న ప్రవచిస్తూ చెప్పింది కదా, ఏ లోపమో లేదు కానీ ఎక్కువ విశ్వాసం ఉంచలేకపోతున్నారు పాస్టర్ అమ్మగారు, బాధపడుతున్నారు దేవుడు. సాతానుడు వెళ్ళి చూసావా విశ్వాసం లేకుండా ఎలా చెప్తుందో అని అన్నాడండి అని చెప్పింది దర్శనంలో. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక లోపం ఉందేమో పాయింట్అవుట్ చేసి చెప్పడానికి సాతానుడు మన గురించి తిరుగుతూ ఉంటాడంట. మనం అనుకుంటున్నాం ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే, ఇది ఎవరికి తెలియదులే అసలు అని అనుకుంటున్నారు మీరు. ఎవరికి తెలుసు? సాతానుగాడికి తెలిసిపోయింది. వీడు ఏసైతే ఆయన చూసినా చూడకపోయినా ఈయన పట్టుకెళ్ళిపోతున్నాడు అక్కడికి. పట్టుకెళ్ళిపోయి ఇదిగో చూసావా ఎలా చేసిందో. అప్పుడు ఆ నేరము మన మీద మోపబడిపోతుంది. ఇక్కడ కూడా అదే చేస్తున్నారంట. దానియేలు మీద ఏదో ఒకటి ఏదైనా దొరకకపోతుందా, ఏదైనా పర్లేదు, ఏదో ఒక లోపము దొరకకపోతుందా అని ఎవరెవరు కనిపెడుతున్నారంట అక్కడ? ప్రధానులను
అది 6:6 చదువుతున్నానండి. దానియేలు గ్రంథము 6:6. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక వాళ్ళు ఏ లోపమో ఏ నేరమో ఏం చేశారంట, చూపించలేకపోయారంటండి. ఒకసారి చూడండి ఈరోజు. కనుకనే సింహాలు భయపడ్డాయి, చట్టాలు భయపడ్డాయి, శాసనాలు భయపడ్డాయి, అగ్ని భయపడింది. 3 రాజుల కాలం వరకు కూడా మన డానియేల్ గారే ప్రధానమంత్రిగా ఉండి 3 రాజుల్ని, అన్యులైనటువంటి రాజుల్ని శాసించే స్థితి. కారణం ఏంటంటారు? దేవుని సన్నిధి దానియేలుతోనే ఉండి నడిపించింది. హల్లెలూయా. ఏ నేరము ఏ తప్పు ఎప్పుడూ చేయలేదంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన. అంటే ఎంత గొప్ప మనుష్యుడో కదా. అంటే మనుషులకి ఇది సాధ్యమా అంటారేమో అని ఒక మనుషుని చూపించా. యోసేపుని చూపించవచ్చు, యేసయ్యను చూపించవచ్చు. యేసయ్య ఎప్పుడైనా ప్రార్థనలోనికి వెళ్ళిపోయి ప్రార్థనా కొండ మీదకి వెళ్ళి స్టార్టింగ్ ప్రభా ఈరోజు చేసిన అన్నింటిని బట్టి క్షమించి అని ఎప్పుడైనా చేశారా? చెయ్యరా ఆయన. ఎందుకని? ఆయన ఎప్పుడూ చేయలేదు కాబట్టి. ఆయన దేని విషయంలోనూ కూడా ఇలా పాయింట్అవుట్ చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి సారీ అని చెప్పే అవకాశం ఆయనకి రాలేదు. ఎలాగో ప్రాక్టీస్ చేద్దాం ఈ రోజు నుంచి. అలాగని సారీ చెప్పడం మానేకండి. ప్రతిరోజు రాత్రి చెప్పాల్సిందే. నాయనా, మా నడకలో, మా పడకలో, మా మాటలో, మా చూపులో, మా వినికిడిలో ఏమైనా దోషం ఉందేమో ఈరోజు నన్ను పరిశీలించి ఒకసారి పరీక్షించు. చేదైనది ఏమైనా ఉందేమో తీసే పరిశుద్ధపరచు. ఈ రాత్రికే రాకడ వచ్చేస్తే ఆ ప్రార్థన నిన్ను ఎంత కాస్తుందో తెలుసా? అంత కాస్తుంది అది. ప్రతిరోజు యూదులు ప్రార్థన చేసుకుంటారు ఇలా. వాళ్ళ ఆత్మను దేవుడికి అప్పగించేసి పడుకుంటారు ప్రతి రాత్రి. అప్పుడు ఏమవుతుంది? ఆయన దగ్గర ఉంటుంది అది. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన మనం చేసుకుందాం, సరేనా? ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలు. మేలైన దాన్ని మేము చేత పట్టుకుని వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మను మోసం చేసేటువంటి గుణాలు ఏవి మాలో వద్దు నాయన. నీకు తెలియకుండా మేము కొంత దాచిపెట్టడం అనేటువంటిది, కొంత తప్పు, కొంత భక్తిహీనత నాయన, కొంత విగ్రహారాధన, కొంత అవలక్షణాలు, కొంత అబద్ధాలాడే నైజము, కొంత నాయన మాలో ఉన్న నీకు విరోధమైన నైజాలు అన్నీ ఈరోజు యేసు నామంలో కాల్చివేయబడునుగా. ఆకాను పాపం ఎలా కాల్చివేయబడిందో ఈరోజు ఆ గోతిలోనికి ఇదంతా తోసేస్తున్నాం ప్రభా. ఆ పాపమంతా కాల్చివేస్తున్నాం ప్రభా. మా జీవం మాలో నుంచి పోకుండా నాయన అయ్యా, మా దగ్గర నుంచి నీ ఆత్మ తీసుకొని పోకుండా, త్రోసుకొని పోకుండా దేవ, చెత్త నాయన మమ్మల్ని తీసివే, చెత్త చెదారం మాలోనికి ఏమీ రాకుండా ప్రభువా దేవా, మాకు నీ కాపుదల అవసరమై ఉంది ప్రభువా. నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడాలి తప్ప సాతాను ద్వారా కాదు ప్రభువా. నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ కొన్ని మాటలు మా వెనుకడిలో దీవించి ఆశీర్వదించండి దేవా. మాలో నవలక్షణాలని ఈరోజు కాల్చివేశాం. ప్రతి దినము మేము లెసన్ నేర్చుకుంటున్నాం. ప్రతి దినము మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. ప్రతి దినము నీ ఆత్మతో నడిపించబడుతున్నాం. ఇన్ని మాటలు మాకు చెప్పినందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటాం. కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యు.